ఇక టైం అయితే మార్నింగ్ 8 అవుతుంది. నేనైతే లేచి ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు ఇక అత్తమ్మ అయితే దేవుళ్ళు అయితే కడిగి పెట్టేసింది. ఇక పూజ రూమ్ అంతా సాఫ్ చేసి పెట్టేసి ఇక వంట చేస్తుండే. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీకు మీ ఇంట్లో అందరికీ కూడా ఇక మీకు ఇయర్ అంతా చాలా హ్యాపీగా, తీయగా, పులుపుగా, కారంగా, బొగరగా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో అంతా ఉగాది రోజు మేము ఏమేమి చేసినాము ఇక అది మొత్తం ఉంటుంది. ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉంటుంది వీడియో అయితే, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్. ఇక్కడ మా ఆయన అయితే ఎంతో కష్టపడి నిద్ర లేచి ఇక మామిడాకులు అయితే కట్టేస్తుండు. నార్మల్గా అయితే ముందు రోజు నైటే అన్నీ కట్టేసి పెడుతుండే. ఇక నాకు కొంచెం బాగాలేకుండే, సో నేను దూరం ఉన్నా, సో అందుకని ఏం పనులు కాలేకుండే. ఇక మా దొరగారు అయితే ఇంకా లేవలేడు, మంచి గాఢ మీద నిద్రలో ఉన్నాడు. ఇక టైం అయితే 8:30 అయితే అవుతుంది. మంచిగా పడుకొని ఉన్నాడు. వాడు ఎంత పడుకుంటే అంత బెటరు. ఇక ఇక్కడైతే మా అత్తమ్మ పొద్దున్న లేచి ముగ్గు వేసేసింది. ఇక మొత్తానికి మా మామిడాకులు కట్టాక ఇంటికే కళ్ళ వచ్చింది కదా. ఇక బంతిపూలు కూడా ఏం తేలేకుండే, మా అమ్మయ్య మర్చిపోయిండు. ఇక ఇంట్లో ఉన్న పూలతోటి అడ్జస్ట్ చేసి పెట్టేసిన. ఇక ఇక్కడ మా మామయ్య మా ఆయన అయితే ఇక కుండ దేనికైతే వెళ్తారు. ఇక పచ్చడి కలపాలి కదా. లాస్ట్ ఇయర్ అయితే నేను పోయినుండే, ఇక ఈ ఇయర్ బాగాలేదని నేను పోలే. ఇక వీళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. ఇక అందరు ముగ్గులు మస్తు వేసుకున్నారు, ప్యాడ్ అంతా వేసుకొని. ఇక రోడ్డు కదా, ఇక ఎట్లన్నా వేసుకోవచ్చు. ఇక మనకైతే అవన్నీ కుదరవు కదా. ఇక ఈలోపు మా మామయ్య కూడా వెళ్ళి వచ్చేసారు. ఇక మా వాడు కూడా నిద్ర లేచిండు. ఇక మా ఆయన అయితే కుండ పట్టుకొని వెనుకకి వెళ్ళి వస్తుండ్రు మంచిగా. ఇక కుండ అయితే చిన్నగానే ఉండే లాస్ట్ టైం కంటే. లాస్ట్ టైం ఇంకొంచెం పెద్దగా ఉండే. నాకు తెలిసిన మట్టుకైతే ఆంధ్ర సైడ్ అయితే కుండలు అయితే కలపరు ఉగాది పచ్చడి. ఇక ఇక్కడైతే కుండలోనే కలుపుతారంట ఉగాది పచ్చడి. ఇక ఇక్కడైతే మా ఆయన కుండలో నీళ్ళు పోసి పెడుతుండ్రు కడిగేసి. ఇక పచ్చడి చేసుకున్న టైంకి ఇక తీయొచ్చు అన్నట్టు. ఇక పండగ రోజు అన్ని రేట్లు ఎక్కువే అంటారు కదా. ఇక ఈ కుండ కూడా 200 రూపీస్ అంట. ఇక బేరం కూడా ఆడలేనట్టున్నారు వీళ్ళైతే. ఇక టిఫిన్ అయితే ఏం చేయలేకుండా ఇంట్లో ఇక పనులే సరిపోయినాయి కదా. ఇక మా అత్తమ్మ అయితే మార్నింగే లేచింది. ఇక అన్ని ప్రసాదాలు చేసి పెట్టుకుంది. అన్నీ అంటే అన్నీ కాదులే, కొన్ని. ఇక ఇక్కడైతే మా మామయ్యకి అయితే టిఫిన్ తీసి పెడుతున్నా. మా మామయ్య అయితే షాప్కి వెళ్ళాలంట తినేసి. సో ఇక ఇక్కడైతే మా వాడిని స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోరా అంటే ఈ స్పైడర్ మ్యాన్ డ్రెస్ తీసుకొని వచ్చి ఇది వేసుకుంటా అని స్టార్ట్ చేసిండు. అయితే వద్దురా అంటే అస్సలు విన్నాడు. ఇక వాడు పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటాడు. ఇక మొత్తానికి అట్లా ఇట్లా వేసి అది వేసుకుందామని డిసైడ్ అయ్యిండు. అయినా కూడా నాదే తప్పులేండి. ఇక అల్మారీ ఓపెన్ చేసి నీకు నచ్చింది వేసుకో అని చెప్పిన. ఇక వాడి కంటికేమో ఇవి కనిపించినాయి, ఇవి వేసుకుంటా అని స్టార్ట్ చేసిండు. ఇక మొత్తానికి స్నానం చేసి అయితే వాడు అనుకున్న స్పైడర్ మ్యాన్ డ్రెస్ అయితే వేసేసుకుండు. ఇక పండగ పూట ఎవరన్నా ఇట్లా డ్రెస్ వేసుకొని తిరుగుతారా అని చెప్తే అస్సలే ఇంటలేడు. ఇక్కడ మా ఆయన పనులు మా ఆయన ఉన్నాడు. ఇక ఇక్కడైతే అందరూ టిఫిన్ చేశారు. ఇక నేనైతే వడ తెప్పించుకుని ఉండే. ఇక చట్నీ ఏమో అస్సలు బాగాలే, కొంచెం పుల్లగా అనిపించింది ఉండే చట్నీ. ఇక వడ కూడా మస్తు ఆయిల్ ఉండే. ఇక బోండా బాగానే ఉంటుంది. ఇక ఎప్పుడు బోండానే ఎందుకులే అనేసి ఇక వడనైతే తెప్పించుకున్నా. ఇక నార్మల్గా నేను దోశ అవి అయితే తినను, ఎందుకంటే నాకు ఆ మసాలా దోశ అస్సలకే నచ్చదు. ప్లెయిన్ దోశ అయితే తింటా కానీ ఆ ప్లెయిన్ దోశ మనం ఇంటికి తీసుకొచ్చిన కొంచెం సేపటికే మస్తు క్రిస్పీ అనిపిస్తుంది. ఇక ఇక్కడైతే నేనైతే పొనుగంటి కూర అయితే కట్ చేస్తున్నా. నాకు ఎప్పుడు ఒకటే డౌట్, పొనుగంటి కూరకి ఇక మెంతం కూరకి డిఫరెంటే తెలియదు. అంటే దగ్గరికి వెళ్ళి అయితే ఇక ఐడెంటిఫై చేయొచ్చు, కానీ దూరంకి వెళ్ళి అయితే నేనైతే అస్సలు గుర్తుపట్టలేను. ఇక ఇక్కడైతే మా వాడికి బతిమలాడి ఏదో ఒకటి చేసి డ్రెస్ అయితే మార్చేసిన. ట్రెడిషనల్లోకి అయితే వచ్చేసిండు మొత్తానికి. ఇక ఇక్కడ మా ఆయన అయితే ఉగాది పచ్చడి కోసం అయితే ప్రిపరేషన్ చేస్తుండు. ఇక చింతపండు అయితే ఇక కలుపుతుండు. ఇక మా దగ్గర అయితే అంటే అందరి దగ్గర ఇట్లా అని నాకు తెలియదు, కానీ ఇక మా ఇంట్లో అయితే మా ఆయననే ఉగాది పచ్చడి కలుపుతాడు. అంటే బాయ్సే కలుపుతారు. ఇక మా మామయ్య కలిపిండా లేదా ఇంతకుముందు తెలియదు, కానీ నేను వచ్చినప్పటి నుంచి అయితే ఇక మా ఆయననే కలుపుతుండు పచ్చడి అయితే. ఇక నెక్స్ట్ జనరేషన్లో మా ప్రణయ్ కలిపేశాడు ఉగాది పచ్చడి నా కోసం అయితే. ఇక ఇక్కడైతే కుండలు అమ్మేటోళ్ళు అయితే మస్తు మోసం చేశారు. ఇక ఎంత మోసం అంటే తీసుకున్న పైసలు తీసుకుంటేనే ఇట్లా కూడా చేస్తారా అనిపిస్తుంది ఒక్కోసారి అయితే. అది కూడా పండగ టైంలో ఇట్లా చేయడం అయితే టూ మచ్ అసలు. ఇక ఇక్కడైతే మా అత్తమ్మ అయితే పువ్వులు కుడుతుంది. ఇక బాలమ్మ కోసం తొట్టెల కడుతుంది. ఇక బయట నుంచి తెప్పియడం ఎందుకులే అని ఇంట్లోనే తొట్టెలు కట్టేస్తుంది. ఇక ఒక పక్క అయితే నేను ఇక్కడ పప్పు పెట్టేసిన. ఇక అత్తమ్మ అయితే ఇక్కడ బాలమ్మ దగ్గరని
రెడీ చేస్తుంది దీపం పెట్టడానికి. ఇక ఇక్కడైతే మా ఆయన కూడా ట్రెడిషనల్ వేర్లకు దిగేసిండు. ఇక ఉగాది పచ్చడి కలుపుతుండు కదా, ఇక జీన్స్ అట్లా ఎందుకులే అనేసి ఇక పంచ కట్టుకో అంటే ఇక ఇట్లయితే కట్టుకుండు. ఇక సిగ్గుపడుతుండు కెమెరా వీడియో తీస్తున్నా అని. ఇక ఇక్కడైతే స్టార్ట్ చేసేసిండు పచ్చడి కలపడం అయితే. ఇక చన్నీ పెట్టి అయితే వడగడుతుండు. ఒక్కోసారి బెల్లంలా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, ఇక అట్లా చెప్పి చన్నీ పెట్టి ఫిల్టర్ కడుతుండు. ఇక ఇక్కడ కట్ చేసిన మామిడికాయ, కొబ్బరికాయ, ఇక బాదము అన్నీ అయితే వేసేస్తుండు. ఇందాక కుండ దగ్గర మోసం చేశారని చెప్పినా కదా, ఇక పగిలిపోయిన కుండ అయితే ఇచ్చారు. పగిలిపోయిందంటే అంటే ఇట్లా అప్పుడు పగిలిపోతే అక్కడ మనం ఏమన్నా అతక పెడితే ఎట్లా ఉంటుంది అట్లాంటి మార్క్ అయితే ఉంది. వాళ్ళకైతే కనిపించలేదంట మా అమ్మాయి వాళ్ళకి. ఇక మాకు కూడా కనిపించలేకుండా ఇంటికి వచ్చినాక ఇందాక వాటర్ పోసి అడుగుతుండు కదా, అప్పుడు ఆ వాటర్ పడంగానే కుండ మీద కరెక్ట్గా ఆ మార్క్ అయితే కనిపించింది పగిలిపోయినట్టు. ఇక మీరు కూడా ఎవరైనా కుండ కొనుక్కున్నప్పుడు జాగ్రత్త అక్కడే మొత్తం వాటర్ అంతా పోసి ఇట్లా చెక్ చేసుకోండి. ఇంటికి వచ్చినాక మాలాగా మోసపోవద్దు మీరు కూడా. ఇక ఇక్కడైతే మొత్తానికి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇయర్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను, మాది మీ అందరిది కూడా. ఇక ఒక పక్కైతే పాలు కాగబెడుతున్నా, ఇంకా పక్కైతే పాపడాల కోసం అయితే ఆయిల్ వేడి చేస్తున్నా. ఇక ఇక్కడైతే మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టిన, మా అత్తమ్మ తొక్కు చేస్తా ఉండే. సో ఇక ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోయినాయి. ఇక ఈరోజైతే అంత ఎక్కువేమి ఉండలేకుండే, ఇక అత్తమ్మ ఒక్కతే కదా, సో ఇద్దరం అయితే చేస్తుండే కానీ ఎక్కువ. ఇక అత్తమ్మ ఒక్కతే అయ్యేప్పటికీ ఇక ఎక్కువ ఏం చేయలేకుండే. ఇక ఇక్కడ మా అత్తమ్మ అయితే అందరికి ఇవ్వడానికి అయితే పోస్ట్ పెట్టింది. ఇక ఇక్కడ మా వాడైతే రిలాక్స్ అవుతుండు. ఇక అత్తమ్మ అయితే ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఈరోజు మా అత్తమ్మ పని అయిపోయినుండే. ఇక 4కే లేచింది ఈరోజు అయితే. ఇక దేవుడిని కడిగి నిండి పూజ చేయాలి కదా, ఇక అట్లా అని కొంచెం ఎర్లీగానే లేచింది. ఇక ఈరోజు మా ఉగాది స్పెషల్ లంచ్ అయితే ఇక నిన్న చేసిన అయితే కొంచెం చింతకాయ పచ్చడి ఉండే. ఇక ఇక్కడైతే కొన్ని పాపడాలు వేయించిన అని చెప్పినా కదా, కొన్ని చల్లమిరపకాయలు పాపడాలు అయితే వేయించి పెట్టేసిన. ఇంకా ఇదైతే మామిడికాయ పచ్చడి, ఇంకా ఇందాక కట్ చేసి పెట్టినా కదా మామిడికాయ ముక్కలు, ఇక అవి అయితే ఇట్లా తొక్కులాగా అయితే చేసేసింది, ఇన్స్టెంట్ మామిడికాయ తొక్కు. ఇక ఇక్కడైతే పొనగంటి కూర. ఇక ఇందులో అయితే కొంచెం మామిడికాయ కూడా ఏమంది అత్తమ్మ, మామిడికాయ వేసిన, ఇంకా శనగపప్పు కూడా వేసినుండే, నానబెట్టిన శనగపప్పు. ఇక పోపులు వేసేటివి అయితే కాదు, డైరెక్ట్గా పోపులు వేయలే, నానబెట్టినవి అయితే వేసిన. ఇక ఇక్కడైతే ఇదైతే మామిడికాయ పులిహోర, ఇదైతే అత్తమ్మనే చేసిండే మార్నింగ్ లేచినప్పుడు, ఇంకా దేవుడికి ఎక్కియాలి కదా నైవేద్యం అన్నట్టుగా. ఇక ఇదైతే వైట్ రైస్, ఇంకా నేను నైట్ ఇంట్లో తోడేసిన చల్లటి పెరుగు. ఇక టైం అయితే కరెక్ట్గా 2:15 అవుతుంది. ఇక మేమందరం అయితే ఇక హాల్లోనే కూర్చొని తింటున్నాము. ఇక అందరం ఒకటేసారి తింటున్నాము, చాలా మనసు అయిపోయింది ఇక అందరం ఒకటేసారి కూర్చొని తిని. ఇక ఎవరికి ఆకలేసినప్పుడు వాళ్ళు తినేస్తారు, ఇక అట్లానే ఒకటిగా కూర్చొని తిన్నాము. ఇక పండగ కదా అన్నట్టు ఇక అందరం ఒకటే దగ్గర వస్తున్నాము. ఇక ఫస్ట్ అయితే పులిహోర పోలేతో స్టార్ట్ చేసిన. ఇక తర్వాత అయితే కొంచెం వైట్ రైస్, పప్పు, మామిడికాయ తొక్కు, చింతకాయ తొక్కు, ఇక పాపడము, చల్లమిరపకాయ. ఇక ఇక్కడ మొత్తానికి మా వాడైతే పడుకునేసిండు. నేనైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసిన. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.